ఈ యొక్క కొరింథు సంఘం గురించి మనం 2 వారాలుగా చూస్తున్నాం. పౌలు ఇతర సంఘాలకి రాసినట్లుగా కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో రాయడం జరుగుతుంది. మిగతా సంఘాలన్నింటినీ కూడా వాళ్ళ యొక్క కష్టాలలో వాళ్ళని ప్రోత్సహిస్తూ రాసినప్పుడు ఈ యొక్క పర్టికులర్ సంఘంలో సమస్యలు బాగున్నాయి కాబట్టి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఆయన పరిశుద్ధాత్మకు ప్రేరేపణలో రాసినటువంటి పత్రిక. కొన్ని ఆయన వేరే వాళ్ళ ద్వారా విని దానికి ప్రతిస్పందనగా కొన్ని ఉంటాయి. కొన్ని వాళ్ళు అడిగారు, కొన్ని విషయాల్లో వాళ్ళకి సందేహాలు ఉన్నాయి. 7వ అధ్యాయం నుంచి అవి ఉంటాయి, 6వ అధ్యాయం నుంచి. ఆ సందేహాలు ఉన్నటువంటి వాటిని కూడా ఆయన పరిష్కారం చెప్తా ఉంటాడు, ఈ విధంగా మనం ఉండాలి అని. అలాగే వేరే వాళ్ళ దగ్గర నుంచి క్లోయ ఇంటి వాళ్ళ వలన వాళ్ళు విన్నటువంటి ఆ విషయాలు కూడా ఆయన పరిష్కారం చూపిస్తున్నారు. ఇటువంటి సంఘం గురించి ఈ వివరాలన్నీ ఇవ్వకముందు, అంటే వాళ్ళు చెప్పినటువంటి విషయాలకి ఆయన ప్రతిస్పందించక ముందు, అలాగే క్లోయ ఇంటి వాళ్ళు చెప్పినటువంటి దానికి గురించి వాళ్ళకి మాట్లాడక ముందు, వీళ్ళ గురించి పౌలు ఒక ప్రాముఖ్యమైనటువంటి కొన్ని మాటలు మాట్లాడతాడు. అవి చాలా ఆశ్చర్యమైనటువంటి మాటలు. ఇంత భయంకరమైన గందరగోళ పరిస్థితుల్లో అసలు వీళ్ళు విశ్వాసులేనా, అసలు వీళ్ళు క్రైస్తవులేనా, వీళ్ళు క్రీస్తు బిడ్డలేనా అనేటటువంటి సందేహం వచ్చేటటువంటి విధంగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి పత్రిక రాస్తాడు. రాసినప్పుడు వాళ్ళు ప్రతిస్పందించి వాళ్ళ యొక్క జీవితంలో మార్పులు చేసుకోవడం కూడా మనం చూస్తాం. దాన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నాం? మొదటి వారంలో యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి సరైనటువంటి విధంగా జీవించినప్పుడు, వాక్యం ద్వారా ఆ వ్యక్తి కనుక చెప్పబడితే, లేకుంటే వాక్యం ద్వారా ఈ విధంగా చేయకూడదని ఆ వ్యక్తి తెలిసినప్పుడు ఆ వ్యక్తి తన జీవితంలో మార్పు చెందుతాడు అనే విషయాన్ని మనం చూసుకున్నాం. ఆల్రెడీ కొరింథీ పత్రికలో అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భయంకరమైనటువంటి జీవితాలు ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్కు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, రెండోసారి ఆయన పత్రిక రాసినప్పుడు వాళ్ళు చాలా మార్పు మనం చూస్తాం. కాబట్టి నిజమైనటువంటి విశ్వాసి, ఒక ట్రూ బిలీవర్ తన జీవితంలో దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, చదివినప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు, లేకుండా ఆయనకి ప్రకటించబడినప్పుడు మార్పు అనేటటువంటిది వస్తుంది. అది రాకపోతే ఆ వ్యక్తి నిజంగా విశ్వాసి కాదు అనేటటువంటిది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే విశ్వాసి కానటువంటి వారు వాళ్ళ జీవితంలో మార్పు పొందలేరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. సో ఇప్పుడు ఒక గందరగోళమైన పరిస్థితి. విశ్వాసి కానటువంటి వాళ్ళలో కూడా కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు కదా. కొంతమందికి ఈ యొక్క ప్రశ్న లోపల ఎంతగానో వాళ్ళ లోపల వేధిస్తూ ఉంటది. అంటే యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వారు కూడా ఒక మంచి నైతిక పరమైన జీవితాన్ని జీవిస్తున్నారు కదా. వాస్తవాన్ని చెప్పాలంటే కొన్ని పరిస్థితుల్లో కొంతమంది క్రైస్తవుల కంటే కూడా నైతిక పరంగా వాళ్ళకి వ్యక్తిగతంగా బాహ్యకరంగా మనం చూసినప్పుడు మంచిగా యథార్థంగా జీవించే వాళ్ళు ఉంటారు. యేసుక్రీస్తు నమ్మని వాళ్ళు పక్కన పెట్టండి, అసలు దేవుడు అంటేనే నమ్మని వాళ్ళు ఉన్నారు కొంతమంది. తెలుసా, వాళ్ళని హేతువాదులు అంటారు. అసలు దేవుడే లేడు. అట్లాంటి వాళ్ళు కూడా నైతిక పరంగా, అంటే భార్యను చూసుకోవడంలో కానీ, వివాహ జీవితంలో పవిత్రంగా ఉండడం కానీ, అబద్ధాలు ఆడకుండా ఉండడం కానీ, కక్షలు లేకుండా ఉండడం కానీ, విభేదాలు లేకుండా ఉండడం కానీ, తన పని వాళ్ళే చూసుకుంటూ బాహ్యకరంగా కొంత నీతిని వ్యక్తపరిచినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సుమా క్రైస్తవులు కూడా ఉన్నారు. మరి ఎట్లాగా నిజమైన క్రైస్తవుని ఎట్లా తెలుసుకోవాలి? నిజమైన క్రైస్తవుడి జీవితంలో మార్పు ఉంటుంది, కానీ నమ్మనటువంటి వ్యక్తి జీవితంలో కూడా కొంత బాహ్యకరంగా మార్పు ఉంది కదా. వాళ్ళు కూడా ఎవరిని బూతు మాటలు ఆడడం లేదు కదా. వాళ్ళు కూడా ఇతరులకి సోషల్ వర్క్ చేస్తున్నారు కదా. ఇట్లాంటి సందేహాలు కొంతమందిలో వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ రోజు మనం ప్రత్యేకంగా పౌలు చెప్పినటువంటి కొన్ని లక్షణాలు కొరింథీ సంఘం గురించి, నిజమైన క్రైస్తవునికి ఉండేటటువంటి కొన్ని లక్షణాలు, నాన్
నెగోషియబుల్. అంటే ఈ లక్షణాలు హేతువాదికి ఉండవు, ఈ లక్షణాలు క్రైస్తవేతరులకు ఉండవు, ఈ లక్షణాలు ఇంకొకరు ఎవరికి కూడా ఉండవు. అది కేవలం క్రైస్తవుడికి మాత్రమే ఉంటాయి. కానీ నైతికమైనటువంటి విషయాలు, మోరల్ ఇష్యూస్, అంటే మంచిగా జీవించడం, ఎథికల్ గా మంచిగా ఉండడం, ఆఫీస్లో లంచం తీసుకోకుండా ఉండడం, ఆఫీస్లో టైంకి వెళ్ళి పంక్చువల్ గా ఉండడం, ఎవరికి అన్యాయం చేయకుండా ఉండడం, కుల వివక్ష, ఇవన్నీ కూడా క్రైస్తవేతరులు కొంతమంది చేస్తున్నారు, హేతువాదులు కొంతమంది చేస్తున్నారు. మనం కూడా చేయవలసిన వారిగా ఉన్నాం. ఓకే, బట్ వాళ్ళు చేయలేనటువంటివి మనం మాత్రమే, అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే చేసేటటువంటి కొన్ని పనులు ఉన్నాయి. వాటిల్లో కొన్ని పౌలు కొరింథీ సంఘం గురించి మాట్లాడతాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. అంటే ఆయన వాళ్ళని గురించి పరిష్కారం చెప్పే ముందుగా వాళ్ళలో ఉన్నటువంటి క్రీస్తులో వాళ్ళు ఏమై ఉన్నారు, క్రీస్తుని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, క్రైస్తవులు మాత్రమే చేయగలిగినటువంటి కొన్ని విషయాల్ని ఇక్కడ పౌలు భక్తుడు 4వ వచనం నుంచి 9వ వచనం వరకు మాట్లాడతారు. దయచేసి ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. ఇవి కేవలం యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వ్యక్తుల జీవితంలో మాత్రమే ఉంటాయి. ఒకవేళ ఇవి లేకుండా నైతికంగా మంచిగున్నారు అనుకోండి, మీరు తల్లిదండ్రుల్ని సన్మానిస్తున్నారు, మీరు ఉద్యోగంలో నమ్మకంగా ఉన్నారు, భార్యను ప్రేమిస్తున్నారు, భర్తతో మంచిగా ఉంటున్నారు, కుటుంబాన్ని మంచిగా చూసుకుంటున్నారు, అబద్ధాలు ఆడటం లేదు, ఇవన్నీ మంచిగా ఉండి ఇప్పుడు చెప్పిన లక్షణాలు లేకుంటే కూడా మీరు క్రైస్తవులు కాదు. రైట్? కాబట్టి ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. జాగ్రత్తగా మనం చూద్దాం. వాస్తవానికి 1 నుంచి 3 వరకు ఆ గ్రీటింగ్స్ లో కూడా యేసుక్రీస్తు యొక్క దైవత్వానికి సంబంధించినటువంటి 3 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించిన దైవత్వానికి సంబంధించిన 3 విషయాలు ఉన్నాయి అక్కడ, మొదటి 3 వచనాలు. ఆ తర్వాత మనం చూసినప్పుడు కొరింథీ సంఘంలో ఒక నిజమైన విశ్వాసం ఉండవలసినటువంటి లక్షణాలు. ఈరోజు టాపిక్ ఏం తెలుసా అండి? కేవలం క్రైస్తవులకు మాత్రమే ఉండగలిగినటువంటి లక్షణాలు ఈరోజు మనం నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా చాలా మంది డౌట్స్ క్లారిఫై అయ్యాయి. 4వ వచనం నుంచి, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇవి గందరగోళంలో ఉన్నటువంటి క్రైస్తవుల గుంపు గురించి మాట్లాడుతున్నాడు ఈయన. సో నెంబర్ 1, మొదటి లక్షణం ఏం చూడొచ్చు మనం ఇక్కడ? క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని యొక్క కృప. ఈ దేవుని యొక్క కృప, క్రీస్తు యేసునందు వచ్చేటువంటి దేవుని కృప కేవలం క్రైస్తవులకి మాత్రమే వర్తిస్తుంది. ఇంకెవ్వరికి కూడా ఆ కృప లేదు. బైబిల్ గ్రంథంలో కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే సాధారణమైనటువంటి కృప ఉంది, అలాగే ప్రత్యేకమైనటువంటి కృప ఉంది. There is a general grace of God and also a special grace of God. ఇక్కడ ఇవ్వబడినటువంటి యొక్క కృప ఏంటంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కృప. అది ఎవరికి అనుగ్రహిస్తే వాళ్ళే క్రైస్తవులు అవుతారు, ఎవరికి అనుగ్రహించకపోతే వాళ్ళు మామూలు వ్యక్తులుగా ఉంటారు. సో వీళ్ళకి అంటే కొరింథీ సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటంటే దేవుడు మీకు అనుగ్రహించబడినటువంటి ఆ దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి నేను ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన. ఎందుకంటే ఈ కృప అందరికీ ఉండదు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫ్యూ పీపుల్, సెలెక్టెడ్ పీపుల్. జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టి అనేటటువంటిది ఉనికిలో రాక మునిపే క్రీస్తులో కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆ బిడ్డలు ఆయన్ని నమ్ముకుంటారు అనేటటువంటి సత్యమే. ఈ రోజున నువ్వు నేను నమ్ముకున్నావంటే కారణం ఏంటి తెలుసా అండి? మనం ఏదో ఫీల్ అయిపోయి మనం మంచిగా అయిపోవాలని, మనం చాలా దేవుని వైపు మార్పు పొంది ఆయన దగ్గరకు వచ్చి మారుతున్నామని కాదు. అది సెకండరీ, అది జరుగుతుంది. కానీ అసలు అది జరగడానికే కారణం దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ. వాస్తవానికి మనిషి ఎట్లున్నాడు తెలుసా? ఒకసారి మీరు రోమా పత్రిక మీరు తీసుకోండి.
రోమా పత్రిక 3వ అధ్యాయం. నరసింహ చాలా బాగా తెలుసు ఈ వాక్యం గురించి బాగా స్టడీ చేశారు. 9వ వచనం నుంచి మనం చూస్తే, అలాగైనా ఏమందు మేము వారి కంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమూ కాదు. యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాం. అంటే మొదటి అధ్యాయంలో యూదేతరులు అన్యుల గురించి మాట్లాడుతున్నాడు, 2వ అధ్యాయంలో యూదుల గురించి మాట్లాడుతున్నాడు, 3వ అధ్యాయంకి వచ్చేసరికి అందరూ పాపం చేశారని చెప్తున్నాడు. సో అందుని గూర్చి ఇంతకుముందు రాయబడినటువంటి ఒక లేఖనం కూడా చెప్తున్నాడు 11వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుణ్ణి వెతుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. ఇట్స్ ఎంఫటిక్ వర్డ్ అన్నమాట. ఒక్కడు కూడా దేవుణ్ణి వెతికేవాడు లేడు. వారి గొంతుగా తెరిచిన సమాధి, తమ నాలుగుతో మోసం చేయదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తం చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గమును వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. ఇవన్నీ ఎవరి గురించి చెప్తున్నారు తెలుసా అండి? ప్రతి మానవుడి గురించినటువంటి విషయం. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ప్రతి మానవుడు, ఈ సృష్టిలో ఉనికిలో ఉన్నటువంటి ప్రతి మానవుడు, ఏ దేశానికి చెందిన, ప్రాంతానికి చెందిన, ఎంత చదువుకున్నా చదువుకోకపోయినా, ప్రతి ఒక్క మనిషి యొక్క స్వభావం ఎట్లుందంటే దేవుణ్ణి వెతికేవాడిగా లేడు. శిలువలో ఆయన రక్తం కార్చాడు, నీ కోసం ప్రాణం పెట్టాడని ఆయన చెప్తున్నా, ఇదే సత్యం అని తెలిసినా కూడా నమ్ముకునేటువంటి మూర్ఖులు ఉన్నారు తెలుసా మీకు? ఇది మాత్రమే సత్యం, ఇంక వేరేది లేదు, అయినా మేము నమ్ముకోం. సత్యం తెలియక కాదు ప్రజల అంధకారంలో ఉండేది, ఎవిడెన్స్ లేకుండా కాదు, రుజువులు లేక కాదు, దేవుడు ఉన్నాడా లేడా అనేటటువంటి గందరగోళం అనేటువంటి చాలా తక్కువ మందిలో సరిగా ఆలోచించిన వాళ్ళు ఉంటుంది, బుద్ధిహీనుల్లో ఉంటుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు, వాళ్ళు చెడు కార్యములు చేస్తారు. కీర్తన 14:54. కాబట్టి రుజువులున్నా యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, ఆయన మాత్రమే పాపాల కోసం చనిపోయాడు, అయినా మేము నమ్ముకోం. తర్వాత నమ్ముకుంటాం. ఎవరండి వీళ్ళు? దేవుని యొక్క కృప లేనటువంటి. అంటే అర్థమైనంత మాత్రాన నమ్ముకుంటారని గ్యారంటీ లేదు. ఇదొక్కటే సత్యం అని తెలిసినా కూడా నమ్ముకుంటారని గ్యారంటీ లేదు. తెలియని వారి గురించి మనం అడుగుతున్నాం, తెలిసిన వాళ్ళు కూడా ఇది సత్యం అని నమ్ముకోవడం లేదు. పరిచయులు చాలా గ్రేట్ ఎగ్జాంపుల్. వాళ్ళ కళ్ళ ముందే యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచారని వాళ్ళకి చాలా ఎవిడెన్స్, వాళ్ళు నమ్ముకోలేదు. ఆ తర్వాత వచ్చిన శిష్యులు వాళ్ళు చేసిన అద్భుతాలు కూడా తెలిసి కూడా వాళ్ళని యేసుక్రీస్తు నమ్ముకోలేదు. కాబట్టి యేసుక్రీస్తు నమ్ముకోకపోవడానికి అర్థం కాకుండా కాదు, అర్థమైనా సరే మనుషులు నమ్ముకోవడం లేదు. ఎందుకు తెలుసా అండి? మనిషి అంత భయంకరమైనటువంటి వ్యక్తి, మనిషి అంత స్వార్థపరుడు, మనిషి అంతా దేవుణ్ణి పక్కన పెట్టేటటువంటి వ్యక్తి. మనం అనుకుంటాం మనం ఎంతో మంచి వాళ్ళం అనుకుంటాం, రైట్? మనలో ఉన్న మూర్ఖత్వం ఎంత భయంకరమైనది అర్థం చేసుకోండి. సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు, ఆయన తప్ప ఇంకొకటి లేరు అని తెలిసినా కూడా, అరే నేను ఆయన నమ్ముకోకపోతే నరకంకి వెళ్తామని తెలిసినా కూడా నమ్ముకోరు మనుషులు. ఎందుకు తెలుసా అండి? వాళ్ళంటే వాళ్ళకి ఇష్టం, వాళ్ళ ఇష్టాలు నెరవేర్చబడాలి, రైట్? వాళ్ళ కోరికలు నెరవేర్చబడాలి. ఇప్పుడు యేసయ్యని నమ్ముకుంటే, దేవుణ్ణి నమ్ముకుంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టు మేము జీవించాలి, రైట్? కాబట్టి ఎక్కువ మంది నమ్ముకోరు. రుజువులు లేక కాదు, రుజువులు లేక నమ్ముకోకుండా ఉండేటటువంటిది వాళ్ళు ఐ థింక్ 100లో 0.0001% అనుకుంటారు. ఎక్కువ మంది యేసుక్రీస్తు నమ్ముకోకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా అండి? వాళ్ళ యొక్క ఓన్ సెల్ఫ్ లైఫ్ స్టైల్. వాళ్ళ ఇష్టం నెరవేర్చబడాలి, వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేయాలి, వాళ్ళ జీవితంలో వాళ్ళే ప్రభువుగా ఉండాలి, వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నిర్దేశించాలి. కాబట్టి దేవుణ్ణి నమ్ముకోరు, అంతే సింపుల్. కాబట్టి వాళ్ళు వాయిదాలు వేస్తూ ఉంటారు. ఏం చేస్తారండి?
రేపు నమ్ముకుంటా, క్రిస్మస్ నమ్ముకుంటా, ఈస్టర్ నమ్ముకుంటా, జనవరి 1 నమ్ముకుంటా, నా బర్త్డేకి నమ్ముకుంటా, నా పెళ్లి రోజు నమ్ముకుంటా, నాకు పిల్లలు పుడితే నమ్ముకుంటా, నాకు ప్రమోషన్ వస్తే నమ్ముకుంటా, లేకుంటే నా జీవితంలో జరిగితే నమ్ముకుంటా, లేకుంటే అన్నిట్లో ఉంటే నమ్ముకుంటా, లాస్ట్ లో నమ్ముకుంటా అని వాళ్ళు వాయిదా వేస్తూనే ఉంటారు వాళ్ళ జీవితంలో. ఆఖరి వాళ్ళు నమ్ముకోరు, నరకానికి వెళ్తారు వాళ్ళు. ఎంత భయంకరమైనటువంటి జీవితం. అట్లాంటి జీవితంలో ఎవరున్నారు తెలుసా? నువ్వు నేనున్నాం. నేనేం పెద్ద హీరోలం కాదు. మనం 20 సంవత్సరాలు అట్లాంటి పరిస్థితుల్లో నేనున్నా. చిన్నప్పటి నుంచి బైబుల్ యొక్క కంఠస్థం చేసినటువంటి వాడిని. 7th క్లాస్ లోనే కొన్ని అధ్యాయాలు కంఠస్థం చేశాను నేను, కానీ నరకానికి దగ్గరలో ఉండేవాడిని. 20 సంవత్సరాల వయసులో కూడా నేను దేవుడి గురించి చాలా విషయాలు తెలుసు నాకు, కానీ దేవుడి దగ్గరికి రాలేదు. కానీ 20 సంవత్సరాల్లో ఆయన నాకు కృప చూపించారు. At the age of 20, he has shown me the special grace that actually captivated me towards his love. ఆయన ప్రేమని ఆకర్షించేటట్లుగా దేవుడు తన ప్రత్యేకమైన కృపను మనకి చూపించిన. ఈ రోజు నువ్వు నమ్ముకున్నావు అంటే ఏంటి తెలుసా అండి కారణం? ఆయన కృప. ఎట్లా చూపించారు ఆయన కృప? క్రీస్తు యేసులో. ఒకవేళ క్రీస్తు యేసే లేకపోతే ఆ కృప నీకు వచ్చేది కాదు. క్రీస్తు యేసు లేకపోతే దేవుని కృప మనకి వచ్చేది కానే కాదు. ఆ యేసుక్రీస్తే దేవుని ప్రత్యేకమైనటువంటి కృప. ఆ యేసుక్రీస్తు చేసిన త్యాగమే ఈ రోజు ఈ విధంగా ఉండగలుగుతున్నాం. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఏమన్నా మంచితనం ఉందనా? వేరే వాళ్ళకంటే నువ్వు మంచిదానివన్నా, మంచోడువనా? అస్సలు కాదు. నీకు తెలుసా అండి అది? ఎప్పుడైనా ఇమాజిన్ చేయగలవా? నెవర్. మన జీవితంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఆలోచన మనకి రాదు. మనం వేరే వాళ్ళని చూసుకొని మనల్ని మనం పోల్చుకుంటూ ఉంటాం, కానీ మనంత భయంకరమైన వ్యక్తులు ఎవరు లేరని ఇక్కడ కీర్తనలు చెప్తున్నారు, ఇక్కడ రోమపత్రికలో చెప్తున్నారు, ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్తున్నారు. దేవుణ్ణి వెతుకువాడు ఒక్కడు కూడా లేడు. నువ్వు నేను దేవుణ్ణి వెతికేవారిగా లేనేలేడు. ఒక రోజున దేవుడు ప్రత్యేకంగా ఆయన నిన్ను ఆకర్షించాడు. నచ్చే వాక్యం చెప్పబడుతున్నప్పుడు, సువార్త ప్రకటించబడుతున్నప్పుడు, నువ్వు యొక్క నిద్రలో ఉన్నప్పుడు ఆ యొక్క కలల ద్వారా ఏదో ఒక విధంగా ప్రత్యేకంగా వేరే వాళ్ళు భారంగా నీ కోసం కన్నీరు కార్చి ప్రలాపించి ఆక్రందనతో దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన కృప నీకు వచ్చి ఆ కృపలో నిన్ను దర్శించాడు. ఆ కృపను నువ్వు పొందుకున్నావు. ఏ నాన్ క్రిస్టియన్, ఏ హేతువాది ఈ ప్రత్యేకమైనటువంటి కృప వాళ్ళకి లేదు. ఆ కృప నీకు మాత్రమే ఉంది. ఏం తెలుసా అండి కృప? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు పుట్టక ముందే నీ కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నటువంటి ఆ మహాకృప ఇంకెవ్వరికి లేదు. అందుకే ఏమన్నాడు తెలుసా అండి? సహోదరులారా, 26వ వచనం, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. ఆ పిలుపు, కాలింగ్ ఇస్ ఎ స్పెషల్ కాలింగ్. ఈ లోకరీతిలో జ్ఞానులు, గనులు, గొప్ప వంశం వారు అనేకులు పిలువబడలేదు. ఈ లోకం దృష్టిలో ఘనులైనటువంటి వారు, జ్ఞానవంతులైనటువంటి వారు, అట్లాంటి వాళ్ళు పిలువబడలేదు. మిమ్మల్ని పిలిచాడు దేవుడు. ఎందుకు పిలిచాడు? ఆయన ఇష్టపూర్వకంగా ఇష్టపడి పిలిచాడు. అవసరం ఉండి పిలవలేదు. అర్థం చేసుకో. దేవదూతలకు లేనటువంటి మహాభాగ్యం మామూలు కాదండి. యుగ యుగాలు తరతరాలు ఆయనతో ఉండబోతున్నాం మనం. మామూలు విషయం కాదు. ఈ రోజున ఒక యేసుక్రీస్తు నమ్ముకున్న వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క ధన్యుడు, అంత ధన్యుడు ఇంకెవరు లేరు. యేసుక్రీస్తు లేకుండా, ఆయన ద్వారా పాపక్షమాపణ పొందకుండా, ఆయన కృపను ప్రత్యేకంగా పొందకుండా చనిపోయినటువంటి వ్యక్తి, ఈ జీవిస్తున్న వ్యక్తి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఎంత ధన్యులం మనం. మన జీవితం ధన్యం, మన మరణం ఇంకా ధన్యం. అందుకే అనిపిస్తుంది యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వ్యక్తి చనిపోతే గంతులు వేయాలి మనం. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి లోకంలో ఆయన ఉన్నాడు తెలుసా అండి. మరణం లేని, దుఃఖం లేని, బాధలు లేని, వేదన లేని, పాపం లేనటువంటి ఆ మహానగరంలో యేసుక్రీస్తు ఉండేటటువంటి ఆ యొక్క ప్లేస్ లో ఆ వ్యక్తి ఉన్నాడు. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. కాబట్టి ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే ఉండే లక్షణం. ఏంటది? ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క కృప. అది కూడా ఎట్లొచ్చిందండి? యేసుక్రీస్తు బట్టి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు పౌలు?
మీరు జీవితాలు ఇట్లున్నా సరే, క్లోయ ఇంటి వాళ్ళు ఇన్ని సమస్యలు మీ గురించి చెప్పినా, మీలో కక్షలు విభేదాలు ఉన్నా, మీలో ఇన్ని సమస్యలు ఉన్నా, మీకు కొన్ని విషయాలు అర్థం కాకపోయినా, మీరు సరిగా లేకపోయినా, మీరు అభినందించకపోయినా, మిమ్మల్ని బట్టి నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. దేవా నీకు వందనాలు నాయనా అని చెప్తున్నాను. ఇట్లాంటి వాళ్ళ కోసమా? ఎందుకు తెలుసా అండి? ఇట్లా ఉన్నా సరే దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. వీళ్ళని మార్చగలరు. ఆయన నమ్మకమైనటువంటి వాడు. మన ప్రాణాత్మ శరీరాలను ఆయన దృష్టిలో నిందారహితంగా తీసుకురాగలడు. ఈ యొక్క కాన్ఫిడెన్స్ పౌలుకి చాలా ఉంది. కాబట్టి వాళ్ళని బట్టి ఏం చేస్తానండి, ఎల్లప్పుడూ మిమ్మల్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రేయర్ కూడా చేయడం లేదు, వందనాలు యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇగో ఈ యొక్క ఏమంటారు, ఫ్లోయి బట్టి వందనాలు, క్రిస్పుని బట్టి వందనాలు, గాయని బట్టి వందనాలు, వనేసిని బట్టి వందనాలు, వనేసిఫని బట్టి వందనాలు, లేకుంటే రూతుని బట్టి వందనాలు, ప్రభువా ఈ బిడ్డలను బట్టి నీకు వందనాలు 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 అని చెప్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు, ఒకప్పుడు మామూలే, కానీ ఇప్పుడు ఎవరండి వీళ్ళు? ప్రత్యేకమైనటువంటి కృపను పొందుతున్నారు. కాబట్టి రాసుకోండి, యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ప్రత్యేకమైనటువంటి కృపను పొందుకున్నటువంటి వారు. 5వ వచనం, 2వ లక్షణం, క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులైతిరి. సో దిస్ ఈజ్ ద సెకండ్ లక్షణం. 2వ లక్షణం, కొరింథీ సంఘం గురించి పౌలు చెప్పినటువంటి 2వ అద్భుతమైన లక్షణం, ఇంకే క్రైస్తవేతరునికి హేతువాదులకి లేనటువంటి లక్షణం ఏంటంటే వాళ్ళు ప్రతి విషయంలో, అంటే సమస్తమైన ఉపదేశంలో సమస్తమైన జ్ఞానంలో ఐశ్వర్యవంతులైనటువంటి వాళ్ళు. ఎవరిని బట్టి? క్రీస్తుని బట్టి. క్రీస్తులో వాళ్ళ యొక్క సాక్ష్యం స్థిరపరచబడినందున, క్రీస్తులో వాళ్ళు అంటుకట్టబడి ఉన్నందున, క్రీస్తుని నమ్ముకోవడం వలన, క్రీస్తుని కలిగి ఉండడం వలన, క్రీస్తుతో ఉండడం వలన, క్రీస్తుని బట్టి వాళ్ళలో ఒక లక్షణం వచ్చింది. ఏంటంటే అది సమస్తమైన ఉపదేశంలో సమస్తమైన జ్ఞానంలో ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. జ్ఞానంలో వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉన్నారు, ఉపదేశంలో వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ కదా. ఇది ఇంగ్లీష్ లో చదివితేనే కొంచెం మనకి అర్థమైంది. జాన్ మెకాథర్ గారు దీని గురించి ఒక మంచి కామెంటరీ ఇస్తారన్నమాట. ఏం కామెంటరీ ఇస్తారు తెలుసా అండి? ఏంటి సమస్తమైనటువంటి జ్ఞానం, సమస్తమైనటువంటి ఉపదేశం ఏంటంటే, ఆయన గురించి మనం ఇతరులకు చెప్పడానికి ప్రతి ఒక్క క్రైస్తవుడికి కూడా ఐశ్వర్యవంతుడుగా ఉన్నారు. ఇది ఏదో స్పెషల్ గా ఒక పాస్టర్ లేకుంటే ఒక ప్రవక్త, ఒక అపోస్తలుడు చెప్పేటటువంటి విషయం కాదు. మీరు సమస్తమైన జ్ఞానంలో సమస్తమైన ఉపదేశంలో ఐశ్వర్యవంతులయ్యారు. ఎవరు వాళ్ళు? మీరు. విశ్వాసగా ఉన్నటువంటి నువ్వు క్రీస్తును బట్టి జ్ఞానంలో ఉపదేశంలో ఐశ్వర్యవంతుడిగా అయిపోయినావు. అంటే అర్థం ఏంటంటే, ఆయన గురించి నువ్వు ఇతరులకి చెప్పగలిగే స్థాయిలో నువ్వు ఉన్నావు అని చెప్తున్నావు. దీని గురించి పెద్ద స్పెషల్ సెమినరీ అవసరం లేదు. యేసుక్రీస్తు గురించి ఇతరులకు చెప్పడానికి ప్రతి ఒక్క క్రైస్తవునికి కూడా దేవుడు ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ యొక్క ఉపదేశాన్ని అనుగ్రహించారని చెప్తాను ఇంకో మాటలో. ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క వ్యక్తి ఆయన గురించి ఇతరులకు చెప్పడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అంటే ఆ యొక్క డిస్పొజిషన్ అంటారు దాన్ని. అంటే ఏంటంటే, నీలో ఉంది అది, ఆ జ్ఞానం నీలో ఉంది, ఆ ఉపదేశం నీలో ఉంది, అంటే ఇతరులు చెప్పేటటువంటి ఆ మాటలు నీలో ఉన్నాయి. నువ్వు ఆయనకి అందుబాటులో ఉండాలి అనేటటువంటి పాయింట్ సెకండరీ ఇష్యూ అనమాట. సో ఇప్పుడు యు ఆర్ ఏబుల్ టు డూ అనమాట. అర్థమవుతుందండి? నువ్వు యేసుక్రీస్తు సువార్తని ప్రకటించగల ఆ విషయంలో నీకు ఏ కొదువా లేదు. నీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యక్రమం, అంటే కార్యం వలన నువ్వు ఆ విషయంలో ఐశ్వర్యవంతుడిగా ఉన్నావు. అది నువ్వు గుర్తించాలని చెప్తున్నావు. ఆ జ్ఞానం విషయంలో నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉన్నావు. కొదువు ఏం లేదు నీకు. నువ్వు ఎంతగా దేవుని పైన ఆధారపడతావో ఆ జ్ఞానం అంతగా బయటకు వస్తుంది. అంతే. ఆయన మీద ఆధారపడి ఆయన గురించి నువ్వు ఇట్లా నిలబడినప్పుడు
వేరే వాళ్ళు ఎవ్వరు కూడా నో చెప్పలేనటువంటి విధంగా నువ్వు చెప్పగలవు. దేవుడు వాగ్దానం చేస్తారు. అట్లాంటి మన యొక్క సువార్తల్లో మనం చూసినప్పుడు మీరు వేరే వాళ్ళ ఎదుట నిలబడినప్పుడు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని మీరు కంగారు పడొద్దు. ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు. ఆ జ్ఞానం ఏ జ్ఞానం తెలుసా అండి? మెసేజ్ ప్రిపేర్ కాకుండా వచ్చి నిలబడి నాకు మెసేజ్ వస్తుందని చెప్పేటటువంటి జ్ఞానం కాదు. ఆ జ్ఞానం గురించి మాట్లాడడం లేదు. యేసుక్రీస్తు గురించి, ఆ సువార్త గురించి, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి వ్యక్తుల మధ్యలో నువ్వు ఉన్నా సరే, నువ్వెవరైనా సరే, నీలో నుంచి ఆ జ్ఞానం బయటకు వస్తుందని చెప్తున్నాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి మాట్లాడతాడని చెప్తున్నాడు. ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలని కాదు, నువ్వు విల్లింగ్ గా ఉంటే నీ లోపల ఉన్నటువంటి అదే బయటకు వస్తుంది. ఎవరు? ప్రతి ఒక్కరికి. అది స్త్రీ అయినా పురుషుడైనా, చదువుకున్నా చదువుకోకపోయినా, యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వ్యక్తి ఆయన సువార్త విషయంలో నువ్వు బయటికి వెళ్ళి అట్లా మాట్లాడుతుంటే ఆ జ్ఞానం బయటకు వస్తుంది. ఆ జ్ఞానం అదేంటో మనం నెక్స్ట్ వీక్ లో మనం చూడబోతున్నాం. ఆ జ్ఞానం ఈ లోకంలో ఉండేటటువంటి జ్ఞానం కాదు, సిలువను గూర్చినటువంటి జ్ఞానం. ప్రజలకు వెరితనంగా ఉండొచ్చు, ఎదులకు ఆటంకంగా ఉండొచ్చు, ఆ జ్ఞానం నీలో నుంచి బయటకు వస్తుంది. నీకే అర్థం కదా, నేను ఇట్లా మాట్లాడినా అనిపిస్తుంది ఎప్పుడు నువ్వు ఆ యొక్క ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు. అది ఆల్రెడీ నీలో ఉంది. దీనికోసం పెద్ద స్పెషల్ ట్రైనింగ్ అవసరం లేదు. పరిశుద్ధాత్మక శక్తి పైన ఆధారపడి, పరిశుద్ధాత్మక జ్ఞానం మీద ఆధారపడి ఆల్రెడీ నీలో ఉంది. నీలోంచి బయటకు తీస్తాడు ఆయన. అంటే ఇది బేసిక్ ఎవాంజలిజం గురించి మాట్లాడుతున్నాడు. బేసిక్ ఎవాంజలిజం, బేసిక్ అంటే సువార్త విషయంలో ఎంత బేసిక్ గా నువ్వు చెప్పగలవో అది ప్రతి ఒక్కరు చెప్పడానికి దేవుడు ఆ యొక్క విషయాన్ని ఆల్రెడీ మనసులో పెట్టేశాడు, హృదయంలో పెట్టేశాడు. కాబట్టి ఏమన్నాడు, దాన్ని బట్టి చెప్తున్నాడు, మీరు సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను మీరు ఐశ్వర్యవంతులయ్యారు. మీరు ఈ విషయంలో మీరు రిచ్, ఈ విషయంలో మీరు పుష్కలంగా ఉన్నారు. మీరు దీనికి పెద్ద అవసరం ఇంకా వేరే పదువేం లేదని చెప్తున్నారు. కాబట్టి విశ్వాసులుగా మనకున్నటువంటి లక్షణం ఏంటి తెలుసా అండి? యేసుక్రీస్తు యొక్క సువార్తని వివరించడం అది కేవలం యేసుక్రీస్తు యొక్క బిడ్డలు మాత్రమే చేయగలరు. సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించండి అనేసి మనం అందరికి చెప్పినాం అనుకోండి, అందరు చేయలేరు. ఇది అది కేవలం యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు మాత్రమే చేయగలరు. ఎందుకంటే ఆ జ్ఞానం వాళ్ళకి దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడు. ఆ విషయంలో వాళ్ళు ఐశ్వర్యవంతులై. మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ ప్రీచర్స్ వీళ్ళు కూడా సువార్త ప్రకటిస్తున్నారు. వాళ్ళకి సువార్త గురించినటువంటి జ్ఞానం మాత్రమే ఉంది, ఆ సువార్త అనుభవం వాళ్ళకి లేదు. కరెక్టే. ఇంతకుముందు ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక విషయంలో నేను ప్రేయర్ చేశాను. ఏంటది? ఎంతో మంది పాస్టర్లు రక్షణ పొందకుండా సంఘాలని ఆస్తున్నారు. ఎంత విచారకరం! సంఘం ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉంది ఒకసారి మీరు ఆలోచించేయండి. అటువంటి వాళ్ళ గురించి మనం ఎంతగానో ప్రేయర్ చేయాలి. రక్షణ పొందినటువంటి పాస్టర్లు సంఘాల్లో ఉన్నారు. లెఫ్ట్ బిహైండ్ మూవీ ఒకటి చూస్తున్నాం, మీరు కూడా చూడండి. లెఫ్ట్ బిహైండ్ ఇంగ్లీష్ లో ఉంటది కానీ అందరికి అర్థమైంది. ఏం తెలుసండి? అది ప్రభు రాకడ వస్తుంది, అందరు ఎత్తబడతారు. విమానంలో ఉండే ఒక పైలట్ ఎత్తబడతాడు, విమానంలో ఉండేటటువంటి కొంతమంది ఎత్తబడతారు, బస్సు నడిపే వాళ్ళు కొంతమంది ఎత్తబడతారు, పిల్లలు ఎత్తబడతారు, అందరు ఎత్తబడతారు. వాళ్ళ అమ్మ ఎత్తబడుతుంది, వాళ్ళ తమ్ముడు ఎత్తబడతాడు. ఆమె పిచ్చెక్కిపోతుంది అండి. దేవుడి పైన నమ్మకం ఉంది. ఆఖరికి చర్చ్ బిల్డింగ్ దగ్గరికి వస్తే అక్కడ అందరు ఎత్తబడతారు, పాస్టర్ ఒక్కడే ఉంటుంది. పాస్టర్ ఎత్తబడి ఎంతమంది పాస్టర్లు నరకంలో కాలుతారో ఒకసారి ఆలోచించారు. ఎంతమంది విశ్వాసులు నరకంలో, విశ్వాసులుగా పిలువబడుతున్నవారు, పాస్టర్లుగా పిలువబడుతున్నవారు ఎంతమంది నరకంలో ఉంటారో మీరు ఒకసారి ఆలోచించారు. కాబట్టి ఇది ఈ లక్షణం యేసుక్రీస్తు గురించినటువంటి సువార్త వివరణ ఒక ఒప్పుదలతో, ఒక కన్విక్షన్ తో ఎవరు ఇవ్వగలరంటే యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఇవ్వగలరు. మిగతా వాళ్ళు ఎట్లా ఇవ్వగలరు? పైన ఇవ్వగలరు, డబ్బు కోసం ఇస్తారు వాళ్ళు. ఇది ఎట్లుంటదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకడైనా చిరంజీవి పార్టీ ఉన్నారు. చిరంజీవి అంటే మీకు వరల్డ్ హీరో అయిపోతుంది. ఇప్పుడు రీసెంట్ ఎవరండి? పవన్ కళ్యాణ్ కూడా హోల్డ్. రీసెంట్ గా సాహో, ప్రభుదాస్, ప్రభాస్ అప్పు బాగానే తెలిసినట్టు. ప్రభాస్ గురించి అందరికీ ప్రకటన చేస్తా ఉన్నారు అనుకోండి. అందరు ప్రభాస్ మంచి హీరో, మీరు చూడండి, మూవీ చూడండి.
ఆ చేసినటువంటి వాళ్ళకి ప్రభాస్తో ఏమన్నా కొంచెం అన్నా సంబంధం ఉందా? ఎక్కువ శాతం ఉందా? ప్రభాస్తో ఎప్పుడైనా ఛాయ్ తాగిరా? ఫోన్లో కనీసం ఫోన్లోనే మాట్లాడతారు ప్రభాస్తో. కానీ ప్రభాస్ గురించి రక్తం కాలుస్తారు, కటౌట్లు పెడతారు, వేలకు వేలు ఖర్చు పెడతారు, అన్నీ చేస్తారు, సంబంధం లేదు. అట్లాగే చాలా మంది క్రిస్టియానిటీలో కూడా ఉన్నారు తెలుసా. యేసుక్రీస్తు ఎటువంటి సంబంధం లేదు, కనీసం ప్రేయర్ కూడా చేయరు, దేవునికి వాక్యం కూడా చదవరు, ఏం లేదు సంబంధం. కానీ యేసుక్రీస్తు గురించి ప్రసంగాలు చేస్తారు, యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటన చేస్తారు, యేసుక్రీస్తు గురించి గొప్ప గొప్ప విషయాలు చెప్తూనే ఉంటారు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే వాళ్ళు పోషింపబడాలి, లేకుంటే వేరే అదర్ రీజన్స్. అంటే యేసుక్రీస్తుతో సంబంధం లేకుండా కూడా సువార్త ప్రకటించవచ్చు. కానీ అది ఏం తెలుసా అండి, పరిస్థితులు బాగాలేనప్పుడు వాడు అసలు రూపం బయటపడతాడు. కష్టమైన పరిస్థితుల్లో ఏం చేస్తాడు వాడు? నమ్మును కూర్చుంటాడు ఇంట్లో. కానీ యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వ్యక్తులు, నిజమైనటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? చచ్చిపోయినా సరే, ఈ రోజు నేను చచ్చిపోతానన్నా సరే వీళ్ళు ప్రకటిస్తారు. ముందు వేస్తారని తెలిసినా కానీ ప్రకటిస్తారు. నాకు కష్టమైందని చెప్పినా ప్రకటిస్తారు. వెళ్ళి ఏదో ప్రకటించకపోతే ఏడుస్తూ ఉంటారు ఇంట్లో. ఏసయ్యా నేను ప్రకటించలేకపోతున్నా, అయ్యా ఏసయ్యా ప్లీజ్ నాకు దయచేసిన శక్తిని ఇవ్వడవ్వా అని ఏడుస్తూనే ఉంటారు ఇంట్లో. కానీ వాడు మిగతా వాడు ఏడవాడు. ఆడికి అవకాశం ఉన్నప్పుడే ప్రకటిస్తాడు, మామూలు లేనప్పుడు బాగుంటాడు. సో ఆ ప్రకటన ఈ ప్రకటన డిఫరెంట్. వీళ్ళు కష్టమైన సమయాల్లో నీ తల కోస్తారైనా ప్రకటిస్తాడు. ఒకసారి అట్లనే జరిగిందంట రీసెంట్. ఏంటంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు గురించి చెప్పడానికి ఒక ప్రాంతంకి వెళ్తున్నాడు. ఆ ప్రాంతంలో ఎవరంటే మనుషులను తినేటటువంటి వాళ్ళు, మనుషులను తినేటటువంటి. సో ఈ యొక్క నావికుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు అక్కడికి వెళ్తున్నావు తమ్ముడు, మన భాషలో వెళ్తున్నావు, అక్కడికి వెళ్తే చంపేస్తారు నిన్ను, చచ్చిపోతావు అంటే నేను ఆల్రెడీ చచ్చిపోయాను, ఆల్రెడీ నేను చావుకు వెళ్తాను చెప్పిన, ఇది నాకు కొంత ప్రత్యేకంగా. యేసుక్రీస్తు గురించి చనిపోవడానికి ఆల్రెడీ సిద్ధమైపోయాడు ఆయన. నువ్వు వెళ్తే చచ్చిపోతావు అంటే సువార్త ప్రకటించడానికి చావు అయితే ఏంటి, మరణం అయితే ఏంటి. ఈ పౌలు భక్తులు కూడా అట్లనే ఒకసారి అందరూ కూడా ఏం చేశారంటే, ఆయన బెల్ట్ కాదు వేరే సంఖ్యలు కట్టి, నువ్వు యెరూషలేముకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు నేను చంపేస్తారని చెప్పినప్పుడు, అంటే ఈ విధంగా హింసలు పెడతారని చెప్తున్నాడు, ఈ విధంగా గొలుసులతో కట్టి హింసిస్తారని చెప్పినప్పుడు పౌలు ఏమంటారు తెలుసా? అయ్యలారా, కేవలం యేసుక్రీస్తు గురించి నేను హింసింపబడడానికే కాదు మరణించడానికి కూడా రెడీగా ఉన్నాను. నువ్వు నేను నిజమైన క్రైస్తవులు ఎప్పుడో తెలుసా అండి, యేసుక్రీస్తు గురించి మరణించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడే మనం నిజమైన క్రైస్తవులు. లేకపోతే ఆల్రెడీ మనం రెడీ ఉన్నాం, దేవుని కోసం చనిపోవడానికి రెడీ ఉన్నాం. అట్లాంటి వ్యక్తులు ఎక్కడైనా ప్రకటన చేస్తారు. ఇప్పుడు వీళ్ళేం చేస్తారు? యేసుక్రీస్తు గురించి ప్రకటించమని ఇప్పుడు నేను కనుక మిమ్మల్ని బాగా తొందర పెట్టాను అనుకో, కొంతమంది చేయొచ్చు. కానీ నిజమైనటువంటి విశ్వాసులు నేను చెప్పినా నేను చెప్పకపోయినా చేస్తాను. కష్టం వచ్చినా కష్టం రాకపోయినా చెప్తాను, అభినందన ఉన్నా అభినందన లేకపోయినా చెప్తాను. ఎందుకంటే వాళ్ళు చెప్పడానికి ఆల్రెడీ లోపల రగులుతుంటది. అట్లానే లోపల పౌలేమంటాడు, పరితాపం నాకుంది, పరితాపం. యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వ్యక్తులను చూసినప్పుడు, నరకానికి వెళ్తున్న వ్యక్తులు చూసినప్పుడు లోపల పరితాపం, ఆక్రందన, ఆవేదన లోపల ఉంటాయి. నిజమైన క్రైస్తవుడికి చెప్పలేకపోతే బాధపడతాడు, కన్నీరు కాస్తాడు దేవుడి దగ్గర. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, అయ్యా నేను చెప్పలేకపోతున్నా, నాకు సహాయం చేయి, మన ఇద్దరం కలిసి వెళ్దాం. కానీ ఊరుకోడు, నిద్రపోడు. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు గురించినటువంటి సువార్తలు చెప్పేదాకా నిద్రపోడు. ఆ విధంగా నువ్వు ఉన్నావా? ఈ క్రైస్తవులు కాని వాళ్ళకి ఈ లక్షణం ఉండదు. ఒకవేళ ఈ లక్షణం లేకపోతే నిన్ను ఒకసారి ఎగ్జామిన్ చేస్తాను. ఈ లక్షణం ఎవరికి ఉంటుందో తెలుసా అండి? యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అవిశ్వాసులు కూడా సువార్తను ప్రకటిస్తారు, కానీ అవకాశం ఉంటే ప్రకటిస్తారు. అవిశ్వాసులు కూడా సువార్తను ప్రకటిస్తారు, కానీ ఏదైనా డబ్బులు వస్తేనే ప్రకటిస్తారు. అవిశ్వాసులు కూడా సువార్త ప్రకటిస్తారు, వేరే వాళ్ళు చెప్తే ప్రకటిస్తారు. కానీ విశ్వాసులు చెప్పినా చెప్పకపోయినా, కష్టాలున్నా లేకపోయినా, చేయకపోతే బాధపడి ఏడ్చి దేవుడి దగ్గర మొరపెట్టి ఆ విషయంలో మటుకు ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. ఒకవేళ నీలో నాలో అది లేకపోతే ఈ లక్షణం లేదు. అది మూడోది. కనుక
ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూసి. 2 లక్షణాలు ఉన్నాయి. ఇది కేవలం యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు మాత్రమే ఉంటాయి. అర్థమవుతుందండి? పౌలు చాలా అమేజింగ్. వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు ప్రత్యేకమైన లక్షణాలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన? ఏ కృపావరమందును లోపం లేక ఉన్నారు అంటే సంఘం మొత్తం గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంఘం కృపావరములు కలిగినటువంటి సంఘంగా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వ్యక్తిలో ఈ యొక్క కొరింథీ ప్రకారంగా 3వ లక్షణం ఏంటి తెలుసా అండి? వాళ్ళ జీవితంలో కృపావరం కలిగి ఉంటారు. దట్స్ ఇట్. యేసుక్రీస్తు నమ్ముకున్న వ్యక్తి జీవితంలో స్పిరిచువల్ గిఫ్ట్ అనేటటువంటిది మ్యాండేటరీ. నా దగ్గర లేదు అంటే దాని అర్థం ఏంటంటే 2 విషయాలు. ఒకటి, ఆ వ్యక్తికి తెలియదేమో, ఆ కృపావరం అన్న విషయం ఆ విశ్వాసికి తెలియకపోవచ్చు. 2వ విషయం ఏంటంటే నిజంగా ఆ విశ్వాసికి లేకపోవచ్చు, అవిశ్వాసంగా ఉండొచ్చు. కృపావరం అనేటటువంటిది ప్రతి ఒక్క విశ్వాసంలో ఖచ్చితంగా 100% ఉంటుంది. ఒకసారి ఇదే కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైనటువంటి కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే. 7వ వచనం చాలా కీ వర్స్. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనం కొరకు. అందరి ప్రయోజనం అంటే ఇక్కడ పర్టికులర్ గా సంఘంలో ఉన్న అందరి ప్రయోజనం కోసం ఆత్మ ఏం చేస్తుంది? ప్రతి వానికి, అండర్లైన్ ప్రతి వానికి, ఎవ్రీ సింగిల్ పర్సన్, ప్రతి ఒక్క విశ్వాసి. ఇక్కడ ప్రతివాన్ అంటే సింపుల్ గా ఎవరంటే విశ్వాస గురించి మాట్లాడు. ఈ కాంటెక్స్ట్ లో అందరి ప్రయోజనం అంటే ఎవరి ప్రయోజనం? సంఘంలో ఉండేటువంటి వాళ్ళ ప్రయోజనం. కాబట్టి నీకు ఖచ్చితంగా స్పిరిచువల్ గిఫ్ట్ ఉండి తీరాలి. సింపుల్. ఉంటుంది. నాకు లేదు అంటే నువ్వు ఇంకా గుర్తించడం లేదు. నువ్వు 1 పాయింట్. 2వ పాయింట్, ఒకవేళ వేరే వాళ్ళు గుర్తించడం లేదు, నీకు కూడా అట్లా లేదు అంటే అర్థం ఏంటంటే నీకు అసలు నువ్వు విశ్వాసమే కారణం. ఒకటో పేతురు పత్రిక. ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలిసినటువంటివే, జస్ట్ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. పేతురు రాసినటువంటి 2వ పత్రిక. ఈ 2వ పత్రికలో ఆ యొక్క గిఫ్ట్ గురించి 2 కాదు ఒకటే. 4వ అధ్యాయం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులైంది ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం. ఒక్కొక్కడు. ఈ రోమపత్రిక 12వ అధ్యాయంలో కూడా ఈ యొక్క విషయాలు ఉన్నాయి. చూడండి. ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాం అంటే క్రైస్తవులకు మాత్రమే ఉండే లక్షణాల గురించి మనం నేర్చుకున్నాం. వేరే వాళ్ళకు ఉండే కొంత డూప్లికేట్ చేయొచ్చు, కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు, కానీ ఇది ఎవరు కూడా కన్ఫ్యూజ్ చేయలేదు. ప్రతి ఒక్క క్రైస్తవునికి కృపావరం ఉంటుంది. ఆ కృపావరాన్ని ఎక్కడ ఉపయోగించాలంటే ప్రాథమికంగా సంఘంలో ఉన్నటువంటి ఇతరుల యొక్క ప్రయోజనం గురించి ఆ వ్యక్తి ఉపయోగించాలి. ఒకవేళ నీ కృపావరం ఉందని నువ్వు గుర్తిస్తే, వేరే వాళ్ళు గుర్తిస్తే, ఆ కృపావరాన్ని ఇతరుల ప్రయోజనం కోసం నువ్వు వాడుతున్నావా? ఒక రోజున దేవుడు నిన్ను నన్ను కూడా లెక్క అడుగుతాడు. నిజమైన విశ్వాస, ప్రతి విశ్వాసికి కూడా కృపావరం ఉంటుంది. ఏంటి ఆ కృపావరాలు? ఆ లిస్ట్ లో మనం అక్కడ చూడొచ్చు. 12వ అధ్యాయంలో లిస్ట్ ఉంది, రోమ 12లో లిస్ట్ ఉంది, తర్వాత పేతురు పత్రికలో లిస్ట్ ఉంది. ఇవన్నీ లిస్టులు ఉన్నాయన్నమాట. కృపావరాలు ఏమేంటి అనేటటువంటి. ఆ కృపావరాలు మనకున్నప్పుడు అవి ఇతరుల ప్రయోజనం కోసం మనం వాడాలి. మనం నాకుంది గిఫ్ట్ అని లోపల పెట్టుకుంటే కుదరదు.
ఆ గిఫ్ట్ ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి. ఇతరులకు ప్రయోజనకరంగా ఉండకపోతే దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడు. కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ లేకపోతే విశ్వాసం, నేను విశ్వాసం. ప్రతి ఒక్క విశ్వాసకి స్పిరిచువల్ గిఫ్ట్ ఉంటుంది. చెప్పండి అందరూ, ప్రతి ఒక్క విశ్వాసకి ఆత్మీయమైన వరం ఖచ్చితంగా ఉంటుంది. అది గుర్తించాల్సినటువంటి బాధ్యత నీదే. మన బెస్ట్ వేస్ ఏంటి తెలుసా అండి? ఆత్మవరాన్ని గుర్తించడానికి బెస్ట్ వేస్ ఏంటి తెలుసా? నీ యొక్క ఆత్మవరం ఇతరుల చేత గుర్తించవచ్చు. ఇతరులు క్లియర్ గా చూస్తారనమాట ఈ వ్యక్తికి గిఫ్ట్ ఉన్నది. రెండోది, ఆ వ్యక్తి యొక్క గిఫ్ట్ ద్వారా ఇతరులు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, ప్రయోజనం పొందుతారు. కాబట్టి ఇది నువ్వు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద, నా మీద ఉందన్నమాట. అది ఇతరుల కోసం మనం వాడవలసిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి అది మనం దయచేసి ఈ విషయంలో జాగ్రత్త కలిగి, ప్రతి ఒక్క క్రైస్తవునికి కూడా ఆత్మీయమైనటువంటి వరం ఉంటుంది. అలాగే 4వ లక్షణం వీళ్ళు ఏం చూస్తున్నాం? వీళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్. నాకు చాలా కోయిన్సిడెన్స్ అనిపించింది అనమాట. లాస్ట్ ఫ్రైడే కూడా దీని గురించి మేము డెప్త్ గా మాట్లాడుకున్నాం హెబ్రీ పత్రిక విషయంలో. నిజమైనటువంటి విశ్వాసి యేసుక్రీస్తు కోసం ఎదురు చూసేటటువంటి వ్యక్తిగా ఉంటాడు. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూసేటటువంటి వ్యక్తిగా ఉంటాడు. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. మీరు చూడండి, హెబ్రీ పత్రికలో కూడా ఒక ఎదురు చూడమని అక్కడ మనకి ఆజ్ఞ ఇవ్వబడుతుంది అనమాట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మనం చూసుకుంటున్నప్పుడు ఆ గ్రంథకర్త యేసుక్రీస్తు యొక్క నింద మనం కూడా భరించాలని చెప్పుకుంటూ ఈ యొక్క విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? 14వ వచనం, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కనుక కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూస్తున్నాము. అంటే వెతుకుతున్నాము. ఆ యొక్క యేసయ్యతో ఉండాలని, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కోసం. అలాగే 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా పౌలు అదే మాట మాట్లాడుతున్నాడు. నా కోసం ఒక నీతి కిరీటం ఉంది, అంతేకాదు ఇంతవరకు ఉందండి 8వ వచనం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించు. ఎవరికండి? ఆయన ప్రత్యక్షతను ఆపేక్షించడం. ఏంటి ఆపేక్షించడం అంటే? ఒక బలమైన కోరిక కలిగి ఉండడం. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కోసం ఒక తీవ్రమైన కోరిక కలిగి ఉండడం. మామూలు కోరిక కాదు ఇది, ఆకాంక్ష, తీవ్రమైన కోరిక. యేసుక్రీస్తు ప్రభువా ఆయన వస్తాడు అని ఎదురు చూడడం, లేకుంటే రా అని ఆయన కోసం కోరుకోవడం. ఒకసారి మీరు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ యొక్క భక్తుడు ఏ విధంగా చెప్తున్నాడో తెలుసా అండి? చూడండి 17వ వచనం, ప్రకటన 22:17, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను, తప్పికొనిన వాని రాని మెచ్చించు వానిని జీవజలమును ఉచితంగా పుచ్చుకొని. ఆత్మ యేసయ్యని రా అంటున్నారు. పెండ్లి కుమార్తె అంటే సంఘం కూడా యేసుక్రీస్తు వారు రమ్మని చెప్తున్నారు. వినువాడు కూడా ప్రభువా రా అని చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ అంత ప్రాముఖ్యం, అంత అద్భుతమైన విషయం. కాబట్టి ప్రతి విశ్వాసి ఎంతో ఆతురతగా ఎదురు చూడాల్సినటువంటి విషయం. కేవలం వినండి, లిసన్ కేర్ఫుల్లీ, విశ్వాసి మాత్రమే యేసుక్రీస్తు యొక్క రాకడ కోసం ఆతురతగా ఎదురు చూడగలడు, ఎదురు చూస్తాడు, ఎదురు చూడాలి. అది అండర్స్టాండింగ్. ఇంకెవ్వరికి కూడా ఈ యొక్క ఆశ ఉండదు. దేవుని గురించినటువంటి ఆశ కేవలం విశ్వాసికి మాత్రమే ఉంటుంది, వేరే వాళ్ళకు ఉండదు. వేరే వాళ్ళు ప్రేయర్ చేయొచ్చు, బట్ ప్రార్థనలో దేవుని వెతకాలనే ఆశ కేవలం విశ్వాసికి మాత్రమే ఉంటుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం నీ కోసం ఆశపడుచున్నది. మామూలా అండి? ఒక సీరియల్ కోసం ఆశపడుతున్నట్లుగా నా ప్రాణం నీ కోసం ఆశపడుతున్నది చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ మధ్య క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు. నీ కోసం దేవుని గురించి ఆశ ఉందా? విశ్వాసికి మాత్రమే ఉంటది ఆశ. చెప్తున్నానండి మళ్ళా
అవిశ్వాసకి ఆశ ఉండదు. పాటలు పాడొచ్చు, ఆరాధన నడిపించచ్చు, but he doesn't have the desire for God and his presence especially is coming. ఆయన ప్రత్యక్షత కోసం, ఆయన రాకడ కోసం, ఆయన సన్నిధి కోసం ఇంత ముందు పాడుకున్నాం మనం. నీ సన్నిధితో, నీ ఆత్మతో నేను నింపమని ఎమోషనల్ గా పాడావా లేకుంటే ఆతురతో పాడావా? కేవలం ఎమోషనల్స్ ఉన్నాయా? లేకుంటే ప్రభువా నువ్వు నాకు కావాలి నాయనా, నీ సన్నిధి కావాలి, నిన్ను చూడాలి అని ఆయన రాకడ కోసం ఎదురు చూడాలన్నమాట. ఎప్పుడొస్తావు ప్రభువా, ఎప్పుడొస్తావు నాయనా, నేను నీ కోసం చేయబడ్డా అనేటటువంటి విధంగా ప్రజలు, విశ్వాసులు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విశ్వాసి, నిజమైన విశ్వాసి ఖచ్చితంగా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు, కోరుకుంటాడు. ఆయన సన్నిధిని ఆపేక్షిస్తాడు. నీకు ఆ డిజైర్ ఉందా? ఎదురు చూడాలి, ఎదురు చూస్తాడు. ఇట్లాగా వాక్యం ప్రకటిస్తూ పడుతున్నప్పుడైనా మారు మనసు పొంది ఎదురు చూస్తాడు. నిర్లక్ష్యం, అయ్యో నేను ఎదురు చూడడం లేదు, నేను ఏం విశ్వాసం అని ఫీల్ అవుతాడు విశ్వాసం. కానీ అవిశ్వాసం అట్లా ఫీల్ కాడే. దావీదులాగా ఉంటుందా మనకి డిజైర్? ఏదో కొంతమందికి ఉంటారు ప్రత్యేకంగా, కోరా కుమారులకి, దావీదుకి, ఆల్సో అనాయింటెడ్ పీపుల్. అందరికి ఉంటుందా అనిపిస్తుంది. అందరు అనాయింటెడ్ పీపుల్ అని బైబుల్ చెప్తుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రత్యక్షత కోసం ఎదురు చూసే అనుభవం క్రైస్తవులకు మాత్రమే ఉంటుంది. ఎదురు చూస్తున్నావా? కోరుకుంటున్నావా ఆయన ప్రజెన్స్? ఆయన కావాలని వేడుకుంటున్నావా? ఆయనతో ఉండాలని ఆశపడుతున్నావా? ఆయన సన్నిధిలో ఉండాలని ఆశపడుతున్నావా? పరితపిస్తున్నావా? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కేవలం యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు మాత్రమే ఇది. నాకు తెలిసి దీన్ని మట్టుకు ఎవరు డూప్లికేట్ చేయలేదు. స్వార్థను డూప్లికేట్ చేయొచ్చు, మిగతా వాటిని డూప్లికేట్ చేయొచ్చు, కానీ ఆ డిజైర్, యేసుక్రీస్తు కోసం ఆ అపేక్ష కేవలం రక్షణ పొందినటువంటి వ్యక్తులు మాత్రమే. తర్వాత యేసయ్య లక్షణం గురించి మాట్లాడుతున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచు. సో ఇక్కడ ఈ లక్షణాలు చెప్పిన తర్వాత దేవుడు ఏం చేస్తాడో కూడా చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడండి ఆయన దినం వరకు మీరు ఎదురు చూస్తున్నారు కదా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు. ఎవరండి? గందరగోళం పరిస్థితిలో ఉన్నటువంటి కొరింథీ విశ్వాసం గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు నిరపరాధులై, అపరాధం లేని వారై ఉన్నట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచు. దిస్ ఇస్ కంటిన్యూస్. ఆయన మిమ్మల్ని కంటిన్యూగా త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, ఆనందంతో తన మహిమ ఎదుట నిర్దోషులుగా మనల్ని నిలువబెట్టుటకు శక్తి కలిగినటువంటి వాడు. మన ప్రాణాత్మ శరీరాలని ఆయన యొక్క రాకడేందు నిందారహితంగా ఉంచగలిగినటువంటి సమర్థుడు. నీలో సత్క్రియ ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించగలిగినటువంటి సమర్థుడు. మనలో కార్యం చేసినటువంటి వాడు నడిపించేవాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడు. ఆయన చేస్తాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. కాబట్టి ఇది ఒక గొప్ప హోప్ మనకి. ఇది మనం చేసే పని కాదు, మనం కోఆపరేట్ చేస్తే చాలు, దేవుడు మొత్తం చేస్తాడు. హల్లెలూయా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని రక్షించుకున్నాడు. అలాగే రక్షించినటువంటి మనల్ని నిరపరాధులుగా, నిందారహితులుగా, యథార్థవంతులుగా, నిష్కల్మషులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఆయన ఎదుట తను మనల్ని పెట్టుకుంటాడు. ఎంత ఆధిక్యం అండి! ఇంత గొప్ప దేవుడిని సేవిస్తున్నాం మామూలుగా మనం. 9వ వచనంలో ఇంకో లక్షణం, రిలేటెడ్ లక్షణం ఏంటది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన. సో మళ్ళా ఇంకొకసారి అభయం ఇస్తున్నాడు. రెండోసారి మళ్ళా ఇస్తున్నాడు. ఆయన స్థిరపరుస్తాడు, ఆయన నమ్మదగిన వాడు. అమేజింగ్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఏంటండి? దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు మనలో కార్యం చేస్తే ఆయన కొనసాగిస్తాడు. దేవుడు మనల్ని పిలిస్తే ఆయన మనల్ని నిలబెడతాడు. కాబట్టి ఆయన రక్షించిన, ఆయన ప్రత్యేకంగా తన కృపను చూపించిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా. ఇది గొప్ప హోప్. ఆయన కృప లేనటువంటి వారికి చాలా కష్టం.
ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా అండి? 5వ లక్షణం ఏంటి? 1వ లక్షణం ఏం చూసుకున్నాం మనం? ప్రత్యేకమైన కృప కేవలం క్రైస్తవులకు మాత్రమే వస్తుంది. 2వది ఏం చూసుకున్నాం? ఆ దేవుని యొక్క సువార్తని చెప్పగలిగినటువంటి జ్ఞానం ప్రతి ఒక్క క్రైస్తవంలో ఉంది అనేటటువంటి చూసుకున్నాం. 3వది ప్రతి ఒక్క క్రైస్తవునికి కృపావరం ఉంటుంది అనేది చూసుకున్నాం. 4వది ఏం చూసుకున్నాం మనం? ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని కొరకు ఎదురు చూస్తాడు, ఆశపడతాడు దేవుని చూస్తాం. 5వ లక్షణం ఏంటంటే సేమ్ ఏ లక్షణం ఏంటంటే ఆయనతో మన సహవాసం. కేవలం క్రైస్తవుడు మాత్రమే దేవునితో సహవాసం చేయగలరు, వేరే వాళ్ళు ఇంపాసిబుల్. ఏమైనా చేయొచ్చు, నాటకాలు చేయొచ్చు, ప్రసంగాలు చేయొచ్చు, లేకుంటే యు నేమ్ ఇట్, ఎనీథింగ్ దే కెన్ డూ ఇట్, బట్ దే కెనాట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. క్రీస్తు రక్తంలో పాపాలు క్షమించబడినటువంటి ఏ వ్యక్తి కూడా ఆ దేవుడితో సహవాసం చేయలేదు. ప్రేయర్ చేయొచ్చు, బట్ యూ డోంట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. అనిపిస్తుంది నేను ప్రేయర్ చేస్తే దేవుడు నాకు జవాబు ఇస్తాడు. దెయ్యాలు అడిగితేనే ఇచ్చాడు దేవుడు. సేనా దగ్గరకు వచ్చినప్పుడు దావీదు కుమారుడు అంటే ఏమంటారు? దేవుడు కుమారుడా మమ్మల్ని దయచేసి పందుల దగ్గర పంపించమంటే పోండ్రమో అంటారు. గ్రాంటెడ్. ఒక అవిశ్వాసం వచ్చి దేవుడిని వేడుకుంటే కూడా సరే, ఓకే. అట్లాంటి కరుణామయుడు ఏదో నీ ప్రార్థన వింటున్నాడు కాబట్టి నీకు దేవునికి ఫెలోషిప్ ఉందని అనుకోవద్దు. నేను ప్రేయర్ చేశాను, నేను ఫాస్టింగ్ ఉన్నాను, దేవుడు నాకు జవాబు ఇచ్చాడు, మిరకల్ జరిగింది అనేసి ఆ యొక్క వ్యక్తితో మా దేవుడితో సహవాసం ఉందనే ఫీలింగ్ రావాలి. దేవుడితో సహవాసం కావాలంటే ఫస్ట్ నీ యొక్క పాపాలు, నా పాపాలు క్షమించవాలి. అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. నీకు మంచిగా ఒక కొటేషన్ పంపించిన డేవిడ్ వైట్ అనేటటువంటి ఒక వ్యక్తి రాశాడు. ఆయన నార్త్ రీడ్ చర్చ్ లో పాస్టర్, సీనియర్ పాస్టర్, లీడ్ పాస్టర్. ఆయన ఏమన్నా తెలుసా అండి? జీసస్ డైడ్ ఇన్ అవర్ ప్లేస్ ఫర్ అవర్ సిన్స్. మన పాపములకు బదులు, మన పాపముల కోసం మన స్థానంలో యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాడు. అమేజింగ్, సింపుల్, వెరీ క్లియర్. జీసస్ డైడ్ ఇన్ అవర్ ప్లేస్. మన స్థానంలో యేసయ్య చనిపోయాడు. ఫర్ అవర్ సిన్స్, మన పాపముల కోసం చనిపోయాడు. అదే సువార్త. కాబట్టి మారు మనసు పొంది ఆయన విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా ఆయనతో సహవాసం చేయగలరు. పాపం చేసినప్పుడు ఆదాముకి ఏమైపోయిందండి? దేవుడు వాళ్ళతోనే ఉన్నాడు, వాళ్ళకి సహాయం చేశాడు, కానీ సహవాసం లేదు. సో దేవుడితో సహవాసం క్రైస్తవులు మాత్రమే చేయగలరు. ఇంకెప్పుడు కూడా ఈ ఆధిక్యత లేదు. నువ్వెంత ధన్యుడు ఒకసారి ఆలోచించావా? నాకేం లేదు, నేను పేదోడిని, నాకు చదువు లేదు, చిన్న కులం, ఈ యొక్క లోకంలో నేను చాలా వేస్ట్, అందంగా లేను, హీరోయిన్ ఐశ్వర్యలా లేను, అమితాబ్ బచ్చన్లా లేను, పొట్టోడిని, పొడుగు లావు లేను, సన్నగా పొట్టుంది, పిల్లలు లేరు, ఆడపిల్లలే ఉన్నారు. ఎంత ధన్యుడో నీకు తెలుసా? ఇవన్నీ ఇంపార్టెంటా? ఇవన్నీ ఉన్నా లేనట్టుగా ఉండాలని ఉంది బైబుల్లో మనకి, రైట్? లాస్ట్ వీక్ లో మనం చూసుకున్నాం హెబ్రీ పత్రిక. కాలం సంకుచితంగా ఉంది కాబట్టి భార్యలు ఉన్నవాళ్ళు లేనట్లుగా, వస్తువులు ఉన్నవాళ్ళు లేనట్లుగా, తినేవాళ్ళు తిన్నట్లుగా ఉండాలని చెప్పాడు. దేన్ని బట్టి అతిశయించాలి, దేన్ని బట్టి గర్వించాలి? ఎంత గొప్ప విషయం ఏంటి తెలుసా అండి మనకి? దేవునితో సహవాసం చేస్తాం. అవునా అండి? ఛాన్స్ ఉందా అసలుకి? ఆయన దుష్టత్వమును చూడలేనంత పవిత్రుడైన హబక్కూకు గ్రంథం. He cannot even look at sin. He is holy, holy, holy. అటువంటి దేవుడితో సహవాసం చేయడానికి నీకు నీవుగా వీలు కానటువంటి పక్షంలో ఆయన నీ కోసం తన కుమారుని పంపించి మరీ అవకాశం ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత! వేరే వాళ్ళకి ఎవరికైనా ఉందా ఈ ధన్యత? వేరే వాళ్ళు సహవాసం చేయాలనుకుంటే అవుతుందా అండి? ఒక మోదీతో సహవాసం చేయాలనుకుంటేనే నీ వల్ల, నా వల్ల కాదు. ఫర్గెట్ అబౌట్ మోదీ, కార్పొరేటర్తోనే సహవాసం చేయలేము, అర్థమవుతుంది. కానీ వాళ్ళే కనుక ముందుకొచ్చి నీ దగ్గరకు వచ్చి నీతో సహవాసం చేస్తామని వస్తే సహవాసం చేయడానికి వీలవుతుందా?
వీలైతుంది. అయినా కూడా నువ్వు నిరాకరిస్తే దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. సృష్టికర్త, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన యొక్క చేసిన సృష్టిని కూడా మనం లెక్క పెట్టలేము, గుర్తించలేము. పాలపుంతలు, గ్యాలక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు, చేపలు, ఆ రకరకాల చేపలు చూస్తేనే దిమ్మ తిరిగిపోతుంది మనకి. అన్ని రకాల చేపలు ఉన్నాయి, జీవరాశి. కనీసం ఇప్పటికి కూడా ఇంత టెక్నాలజీ వచ్చినా సరే ఇంకా కూడా వెతుకుతానే ఉన్నారు, ఆవిష్కరణలు వస్తూనే ఉన్నాయి, గ్రహాల దగ్గరికి వెళ్తూనే ఉన్నారు, కొత్త కొత్తవి కనుక్కుంటూనే ఉన్నారు. ఇంత గొప్ప జ్ఞానం, ఇంత గొప్ప ఐశ్వర్యం, ఇంత తయారు చేసి అసలు ఆయన యొక్క జ్ఞానానికి మితి లేదు. ద హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆకాశాలు, అంతరిక్ష ఆయన మహిమను ప్రచురపరుస్తున్నాయి. మహాగణుడు, మహాదేవుడు, అసలు ఆయన్ని వర్ణించలేం, వివరించలేం, పదాలు సరిపోవు, పదాలకు అందనటువంటిది ఆయన ప్రేమ, వివరించలేనటువంటిది, ఇన్డిస్క్రైబుల్ అని పెట్టాడు ఆయన. వివరించలేం ప్రభువా. వాట్ ఎవర్ వి డిస్క్రైబ్ ఇట్ ఈస్ ఓన్లీ లిమిటెడ్. అంత గొప్ప దేవుడు. అట్లాంటి దేవుడు ఒక మానవుడిగా పుట్టడమే మామూలుగా. ఆయన నీతో సహవాసం చేయడానికి ఇష్టపడు. తన కుమారునితో సహవాసం చేయడానికి మనం పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ప్రివిలేజ్. ఇంకా దేవుడి దగ్గర రాకుండా ఎందుకు ఉంటున్నాను? నమ్ముకున్నానని చెప్పి ఇంకా దేవునితో సహవాసం చేయకుండా ఎందుకు ఉంటున్నాను? ఈ లోకంలో దీనికి మించింది ఏమన్నా ఉందా చెప్పండి? కమింగ్ అండ్ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్, టాకింగ్ టు గాడ్, దేవునితో, విశ్వాసంతో దేవునితో మాట్లాడడం, దానికి మించింది ఏమన్నా ఉందా అండి? There is nothing like that. When you spend the time in the presence of God, నీ లైఫ్ ఇట్లా అమేజింగ్ టైం అయిపోతుంది. అంటే నీకు నువ్వుగా ఇది ఒక సవాల్గా తీసుకో. స్పెండ్ టైం విత్ ద లార్డ్. దేవునితో సహవాసం చేయి. నువ్వు కూర్చో, దేవుడితోని మాట్లాడు, ఆరాధన చేయి, చదువు, ఆయనతో నువ్వు ముచ్చట్లు చేయి. చెప్తున్నా అండి, ఈ లోకంలో ఏ ఎంటర్టైన్మెంట్ కూడా అటువంటి సంతోషాన్ని ఇవ్వదు. నువ్వు చూసే నీ యొక్క 3 గంటల సినిమా 3 గంటల సేపు నిన్ను ఆనందాన్ని తీసుకెళ్లి ఇమ్మీడియట్ గా నీకు ఉంటదేమో కానీ 3 నిమిషాలు దేవునితో గడిపితే 3 సంవత్సరాలైన ఆనందానికి అవ్వదు. నువ్వు అనుభవించి చూడు. ఎక్స్పీరియన్స్, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్. ఆనందానికి కారణం దేవుడు, సంతోషానికి కారణం దేవుడు, తృప్తికి కారణం దేవుడు. ఆయన లేకుండా సంతోషం లేదు, ఆయన లేకుండా ఆనందం లేదు. ఆయన అనుమతిస్తేనే మనం ఆనందపడుతున్నాం. అట్లాంటి ఆయన్నే మనం పక్కన పెట్టేసేట్లా. తాత్కాలికమైన వాటి కోసం నువ్వు ఎంత ఉరుకులాడినా పరుగులాడినా అవన్నీ టెంపరీ అంతే. ఇట్ గివ్స్ ఓన్లీ టెంపరీ సాటిస్ఫాక్షన్. ద రెమెడీ ఆఫ్ ఆల్ యువర్ సిన్స్. నీ జీవితంలో నీ పాపాలకున్న పరిష్కారం, పాపాలను జయించడానికి గల పరిష్కారం ఏంటో తెలుసా? స్పెండ్ టైం విత్ గాడ్. భర్త నాతో టైం స్పెండ్ చేస్తలేదు, భార్య నాతో టైం స్పెండ్ చేస్తలేదు, లేకుంటే ఏమేమో అనుకుంటా కానీ యూ స్పెండ్ టైం విత్ గాడ్, యూ విల్ బి లైక్ ఎ కింగ్ అండ్ క్వీన్ ఇన్ యువర్ లైఫ్. యూ విల్ బి ఫుల్లీ సాటిస్ఫైడ్ పర్సన్. ఒక సంతృప్తి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు తెలుసా అండి. నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావు. నువ్వు డబ్బులో ఇచ్చే దాంట్లో డబ్బులే కాదు, యూ విల్ బి ఏబుల్ టు గివ్ యువర్ జాయ్ టు అదర్స్. You will be able to give your peace to others. నీ సమాధానాన్ని ఇతరులకు ఇచ్చేవాడిగా ఉంటావు, నీ ఆనందాన్ని ఇతరులకు ఇచ్చేవాడిగా ఉంటావు, లేకుంటే నీ యొక్క సంతోషాన్ని ఇతరులకు ఇచ్చేవాడిగా ఉంటావు. యూ విల్ బి ఎ రిచ్ పర్సన్. లోకం ఇవ్వలేనిది, లోకం కొనలేనిది నువ్వు ఇవ్వగలవు తెలుసా? when you spend time with the Lord. మామూలు కాదు. The first duty of every Christian is to find his satisfaction in the presence of his God. D.L. Moody చెప్తాడు ఆ మాట. ప్రతి ఒక్క వ్యక్తి, క్రైస్తవుని యొక్క ప్రాథమికమైనటువంటి డ్యూటీ ఏంటి తెలుసా అండి? తన ఆత్మ దేవుని దగ్గర సంతోషపడేటట్లుగా చేసుకోవాలి. ఇది రాజీ పడకుండా ఉండాలి. ఈ విషయంలో మనం దీనికోసం దేన్నైనా త్యాగం చేయొచ్చు నువ్వు. బట్ డోంట్ నెగ్లెక్ట్ దిస్ ఇంపార్టెంట్ ఫెలోషిప్ విత్ గాడ్. ఆ ఫెలోషిప్ కి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఎవరండి మనం? ఎవరు మనం? హూ ఆర్ వి? నార్సీపురంలో కూడా మనకేమన్నా పేరుందా మనకి కనీసం? ఫర్గెట్ అబౌట్ దిస్ వరల్డ్ చాలా పెద్దది. హైదరాబాద్ చాలా పెద్దది. కనీసం ఒక నార్సీపురంలో అయినా సరే మనకి పెద్ద ఏమన్నా మనం తెలిసండి. ఎంత గొప్ప. వై ఆర్ యూ వేస్టింగ్ అవర్ టైం? స్పెండ్ టైం విత్ గాడ్. రిసాల్వ్ యువర్ సెల్ఫ్. దేవునితోని సమయం గడపడానికి నిన్ను నువ్వు తీర్మానం చేసుకో.
మించినటువంటిది ఇంకోటి లేదు. కాబట్టి 5 లక్షణాలు ఏంటి? కేవలం క్రైస్తవునికి మాత్రం ఉండే లక్షణాలు ఏంటి? ప్రత్యేకమైన కృప నీకు నాకు మాత్రమే. రెండోది ఏంటండి? యేసుక్రీస్తు గురించినటువంటి సువార్త చెప్పేటటువంటి జ్ఞానం ప్రతి ఒక్క క్రైస్తవుల్లో ఉంది. కేవలం క్రైస్తవుడికి మాత్రమే కృపావరం, స్పిరిచువల్ గిఫ్ట్ ఎవరికి లేదు. మిగతా వాళ్ళకి టాలెంట్ ఉండొచ్చు, బట్ దే హ్యావ్ స్పిరిచువల్ గిఫ్ట్స్. నాలుగోది ఏంటి? ఆయన రాకడ కోసం, ఆయన సన్నిధి కోసం, ఆ పట్టణం కోసం ఎదురు చూసేటటువంటిది కేవలం క్రైస్తవుడు మాత్రమే, ఎవరు చేయలేరు. ఐదోది ఏంటి? ఆ అద్భుతమైనటువంటి సహవాసం కేవలం క్రైస్తవుడు మాత్రమే చేయలేరు. దీన్ని ఎవ్వరు కూడా చేయరు. ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత అద్భుతమైన. అందుకోసం ఏమంటున్నాడు ఈ పౌలు? నా దేవునికి ఎల్లప్పుడూ మిమ్మల్ని బట్టి వందనాలు చెల్లిస్తాను. ప్రభు యొక్క సమయంలో మీకు వందనాలు చెల్లిస్తాను. ఈ లోకంలో కొన్ని వేరే వాళ్ళు కాపీ చేయొచ్చు, ఆయన నైతికమైన విధంగా కొంతమంది మంచిగా ఉండొచ్చు, ఉన్నారు. కానీ వాళ్ళకి మీతో సహవాసం లేదు, వాళ్ళతో కృపావరం లేదు, వాళ్ళకి ప్రత్యేకమైన కృప లేనే లేదు. వాళ్ళు మీతో సహవాసం చేయలేరు, వాళ్ళు మీకోసం ఎదురు చూడలేరు. అలాగే సువార్త గురించినటువంటి జ్ఞానం, ఆ కన్విక్షన్, కష్టమైన సుఖమైన ఇబ్బందులున్న ప్రాణం పోయినా సరే ప్రకటించాలనే తపన, అది కేవలం క్రైస్తవులోనే ఉంటుంది. ఈ లక్షణాలతో మమ్మల్ని నింపినందుకు ఒకవేళ ఇంకెవరికైనా లక్షణాలు లేకపోతే ఆయన మారు మనసు పొంది మీతో సరిపడడానికి సహాయం చేయండి. మీ కృపను వేడుకోవడానికి సహాయం చేయండి. వందనాలు ఇస్తాను. ఎంత గొప్ప ఆధిక్యత! ఈ లోకంలో లేని వాటిని బట్టి, భౌతిక సంబంధమైన వాటిని బట్టి మేము అనవసరంగా మా సమయాన్ని వృధా చేయకుండా, మాకు మీరు ఇచ్చిన ఆధిక్యతలను బట్టి, ధన్యతలను బట్టి ఆయన ఆనందిస్తూ, పరవశిస్తూ అనేక మందికి ఈ వెలుగుని, ఆనందాన్ని, శాంతిని, సమాధానాన్ని, ఆ నిరీక్షణని, ఆ హోప్ని మేము నేను పంచిపెట్టేవారిగా ఉండాలి. ఎంతో మంది హోప్ లేకుండా ఉన్నారు కూడా. చనిపోయిన తర్వాత అయినా చనిపోయిన వాళ్ళ గురించి ఎంతో దుఃఖిస్తున్నారు, ఇంకా చూడలేమో అని బాధపడుతున్నారు. మాకు అట్లాంటిది లేదు ప్రభువా. వీ హ్యావ్ అ లివింగ్ హోప్. శుభప్రదమైన నిరీక్షణ మాకుంది ప్రభువా. ఒక రోజున ఖచ్చితంగా మిమ్మల్ని ముఖాముఖిగా మేము చూస్తాం. తరాలు, యుగ యుగాలు నైనా మేము మీతోనే ఉంటాం ప్రభువా. వాట్ ఎ హోప్ లార్డ్. పీపుల్ డు నాట్ హ్యావ్. అయినా ఇది మేము ఇతరులకు అందించగలగాలి ప్రభు. దయచేసి కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాం.